వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మే నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జూన్ 5 సాయంత్రం 5 గంటల సమయానికైతే చూస్తున్నాం. జీతాలు పెన్షన్లు ఆలస్యానికి కారణం ఇదేనా అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ, ఇక విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ కొంతమంది మిత్రులు అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో, విజయవాడ ఈస్ట్లో పెన్షన్ జమ కాలేదు, అదేవిధంగా పెండింగ్లోనూ లేదు, కారణం ఏంటో తెలుపగలరని చెప్పేసి అడుగుతున్నారు. అదేవిధంగా సర్వీస్ పెన్షన్ క్రియేటెడ్ ఇన్ బద్వేల్ ఎస్టీఓ ఆఫ్ కడప డిస్టిక్లోని బద్వేలు ఎస్టీఓలు అయితే సర్వీస్ పెన్షన్ జమ అయినట్టుగా తెలుపుతున్నారు. ఇక కాకినాడ జిల్లాలో కాకినాడ పెద్దాపురం వంటి ట్రెజరీల పరిధిలోని సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ యొక్క పెన్షన్ బిల్లుల సమాచారమే లేదు, వాటి స్టేటస్ ఏంటో తెలియజేయాలని కోరుకుంటున్నాము అని మన మిత్రులైతే ఇలాగా కామెంట్ సెక్షన్లో అడుగున్నారు. ఇప్పుడు వాటికి మనం కారణాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ విధంగా మనం చూసినట్లయితే మనకి ఇప్పటి వరకు ఒక 3వ తేదీ వరకు మాత్రమే ఉన్న చెల్లింపులు మాత్రమే జరుగున్నాయి. ఆ తర్వాత ఇంతవరకు ఒక్క బిల్లు కూడా ఈ కుబేరుకు వెళ్ళలేదు. అంటే ప్రభుత్వం వారు పెన్షన్ బిల్లులకు కానీ జీతాల బిల్లులకు కానీ సంబంధించినటువంటి ఫండ్ అలాట్మెంట్ అనేటువంటిది చేయలేదు. మా ఎస్టీఓలో కొంతమంది పెన్షన్లకి జమ అయ్యాయి, అదేవిధంగా కొంతమందికి జమ కాలేదు. కారణం ఏంటి, మాకు ఎప్పుడు వస్తాయి అని కొంతమంది అయితే అడుగుతున్నారు. ఈ విధంగా కొంతమంది చిన్న మొత్తం ఉన్న బిల్లులు, జీతాలు కానీ పెన్షన్లు కానీ చెల్లింపులు చేస్తున్నారని, అదేవిధంగా ఎక్కువ మొత్తం ఉన్నటువంటి బిల్లులకైతే ఆపుతున్నారని అంటున్నారు. ఇప్పుడు వాటి గురించి నిజమా కదా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఎస్టీఓ పరిధిలో మనకు ముఖ్యంగా 4 రకాలైనటువంటి బిల్లులు ఉంటాయి. వాటిలో SP1, SP2, FP1, FP2 అనేటువంటి బిల్లులు ఉంటాయి. అన్ని బిల్లులు ఒకసారి చెల్లింపులు జరపటలేదు. అందువల్ల ఒకే ఎస్టీఓలో కొంతమందికి వచ్చి మరికొంతమందికి రావటం లేదు. చిన్న బిల్లులు ముందు, పెద్ద బిల్లులు తరువాత అనేది లేదు. అలా అయితే మన బిల్లుల్లో పెద్ద బిల్లు అయినటువంటి విశాఖపట్నం బిల్లు చివరగాను, ఒకరే ఉన్న అల్లూరు జిల్లా చింతూరు SP1 బిల్లు ముందుగాను చెల్లించాలి. విశాఖపట్నం బిల్లు చెల్లించారు, చింతూరు బిల్లు చెల్లించలేదు. కాబట్టి అందువల్ల బిల్లు మొత్తంతో మనకి సంబంధం లేదన్నటువంటి సమాచారం తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు మనం కొన్ని బిల్లులను అయితే నేను చెక్ చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా మనం పరిశీలించినట్లయితే ఈ విధంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనేటువంటి స్థితే చూపిస్తుంది. ఎటువంటి సమాచారం లేదు. అయితే మనకి ఈరోజు RBI నుంచి 4,000 కోట్ల రూపాయల నిధులు వస్తాయని చెప్పి అనుకున్నాము. ఇంతకీ 4,000 కోట్ల రూపాయలు వచ్చాయా రాలేదా, ఒకవేళ వచ్చినట్లయితే అవి వేరే వాటికి ఏమన్నా ఉపయోగించారా అనేటువంటి సమాచారం అయితే మనకి పూర్తిగా అందలేదు. కాబట్టి మొత్తానికి ఈరోజు గనక ప్రభుత్వానికి ఈ 4,000 కోట్ల రూపాయలు వచ్చినట్లయితే సాయంత్రంలో బిల్లుల్లో కదలిక వచ్చి అవి RBI ఈకుబేరుకు చేరి రేపు ఉదయం నుంచి అయితే మనకి చెల్లింపులు జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం నుంచి అమౌంట్ వస్తేనే మనకి చెల్లింపులు జరుగుతుంది అనేటువంటి సమాచారం అయితే అర్థమవుతుంది మిత్రులారా. ఏది ఏమైనా ఎటువంటి కదలిక వచ్చినా సరే మన ఛానల్లో తెలియపరుస్తూ ఉంటాను మిత్రులారా.